ఎక్స్ట్రా జబర్దస్త్. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకే మవ్వరా మొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేశాడో మొక్కలేసిందిలా. ఈ సినిమాలో మీ పేరు నంద అండి. మీరు అంటారు ఫస్ట్ నంద వచ్చాడని లక్ష్మికి చెప్పి అంటాడండి. ఫ్రెండ్ అంటాడండి పందిలాగా ఉన్నావు నువ్వు నందేట అంటాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసు? ఎవరితో మాట్లాడుతున్నాడు సార్? ఏం సార్ సార్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? ఇలాంటి వాళ్ళు ఇంతమందిని చూశాను. మీలాంటి వాళ్ళు కూడా ఎంతమందిని చూసా. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా, వీళ్ళంతా బ్యూటీగా చేసి ఉంచు. ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు? అందరు మగాళ్ళ అనుకుంటున్నావు, అల్లా తప్ప మగాడు అనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేంత వరకు ఇల్లుని మొత్తం బ్యూటిఫుల్ గా చేసి మగాడు అనిపించుకుంటా. మొగుడు కూడా అనిపించుకో. వెరీ గుడ్. అది మరీ నన్ను కుక్కలా చూస్తుందండి. నిన్ను ఇంటి కుక్కలాగైనా చూస్తుంది నారాయణరావు, కొంతమందిని అయితే వీధి కుక్కలా చూస్తుంది నారాయణరావు. మన మగజాతి అంతమైపోతుంది మన భయంగా ఉంది వెంకట్రావు గారు. అంతరించిపోయే దగ్గరగా ఉంది. నమస్కారం, నా పేరు విద్య. నేను మీకు ఎలా సహాయపడగలను? నేను మీకు చుట్టాలు అవుతాను. అమ్మని మీకు కార్డు ఇచ్చామన్న పెళ్లి కార్డు. ఎవరు పెళ్లి కార్డు? నా పెళ్లి కార్డేనండి. మీ పెళ్లి కార్డు అయితే 1 నొక్కండి, మీ పక్కింటి వాళ్ళ పెళ్లి కార్డు అయితే 2 నొక్కండి, ఏదైనా తద్దిన కార్డు అయితే 3 నొక్కండి. సార్ నేను వెళ్తానండి, ఇంట్లో నా పెళ్లి పనులు చాలా చూసుకోవాలండి. ఇంటికి రామ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరిని చేసుకోవాలనుకున్నాడు? మేడం మీరైనా నా బాధతో ఇంటికి అమ్మ మరీ చెప్పింది పెళ్లికి రమ్మని. ఒక్కసారి సుఖ సంసారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎందుకు చెప్పలేదు? పెయిన్ గురించి. నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్ లో స్కిట్ కొట్టవని నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నువ్వెందుకు చెప్పలేదు? దీంట్లో చెప్పడానికి ఏముంది? సుధీర్ గారు కొట్టాడు, శంకర్ గారు కొట్టాడు, చంద్ర గారు కొడుతూనే ఉన్నాడు. ఆఖరికి సీన్ కొట్టిన తర్వాత నేను కొట్టకపోతే బాగుండదని కొట్టాను. వాళ్ళు వేరే, నువ్వు వేరే. ఏ వేరే అదే ఏ? ఎందుకంటే నీ స్కిట్ లో టైమింగ్ ఉండదు. ఎందుకంటే నీ ఫేస్ కామెడీ ఫేస్ కాదు. ఎందుకంటే నీ స్కిట్ లో ఫన్నీ గాడు ఉంటాడు. అది నేను భరించలేను. అలాంటప్పుడు వాళ్ళలో ఒకరిని ప్రేమించవచ్చుగా. అది ట్రై చేశాను. సుధీర్ గాడికి 10-11 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆల్రెడీ చంద్ర గాడికి పెళ్లి అయిపోయింది. చూస్తూ చూస్తూ ఆ శకలక శంకర్ ని ఎవరైనా లవ్ చేస్తారా?